హాయ్ ఫ్రెండ్స్, శ్రీను ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ గుంటూరు. నా యూట్యూబ్ ఛానల్ పేరు శ్రీను టెక్ సర్వీసెస్. యూట్యూబ్లో లేదా గూగుల్లో సెర్చ్ చేసి శ్రీను టెక్ సర్వీస్ అని సెర్చింగ్ చేస్తే నేను పెట్టిన సెల్ ఫోన్ గురించి వీడియోస్ అన్నీ మీరు చూడొచ్చు. అయితే ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే 30 రోజులలో సెల్ ఫోన్ రిపేరింగ్ నేర్పించుట. థియరీ క్లాస్ 10 రోజులు చెప్తాను, మిగతా 20 రోజులు ప్రాక్టికల్ చేయిస్తాను. 30 రోజులలో సెల్ ఫోన్ రిపేరింగ్ నేర్చుకోవాలంటే ఎలా, ఏ పద్ధతిలో నేర్చుకుంటే తొందరగా సెల్ ఫోన్ రిపేరింగ్ నేర్చుకోవచ్చు? సెల్ ఫోన్ రిపేరింగ్ నేర్చుకోవాలంటే 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. ఎక్కువగా చదువుకోవాల్సిన అవసరం కూడా లేదు. సాఫ్ట్వేర్ చేయాలంటే ఎక్కువ నాలెడ్జ్, ఇంగ్లీష్ నాలెడ్జ్ కావాలి, కానీ హార్డ్వేర్కి అవసరం లేదు. మినిమం 7th క్లాస్ నుంచి 10th క్లాస్లోపు ఎవరైనా సెల్ ఫోన్ రిపేరింగ్ నేర్చుకోవచ్చు. నేను ప్రతి క్లాసు కూడా తెలుగులో చెప్తాను. ఇప్పుడు మనం సెల్ ఫోన్ రిపేరింగ్ నేర్చుకోవాలంటే ఫస్ట్ ఫండమెంటల్స్ ఏమేమి నేర్చుకోవాలనేది మెయిన్ ఇంపార్టెంట్. నేను ఫస్ట్ హెడ్లైన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ కాంపోనెంట్స్ పేర్లు నేర్చుకోవాలి. సెల్ ఫోన్లో ఎన్ని కాంపోనెంట్స్ ఉంటాయి, వాటి పేర్లు ఏంటి అనేది నేర్చుకోవాలి. సెకండ్, కాంపోనెంట్స్ సింబల్స్ నేర్చుకోవాలి. ఈ సింబల్స్ ఎందుకు ఉపయోగపడతాయి అంటే సర్క్యూట్ డిజైనింగ్, ట్రేసింగ్ చేసేటప్పుడు సింబల్ని చూసి కాంపోనెంట్స్ పేరు చెప్పాలి. థర్డ్ పాయింట్, కాంపోనెంట్స్ ఉపయోగాలు తెలుసుకోవాలి. ఏ కాంపోనెంట్స్ ఎలా ఉపయోగపడుతుంది, ఏ కాంపోనెంట్స్ ఏం పని చేస్తుంది, ఆ కాంపోనెంట్స్ ఇంపార్టెంటా అన్ఇంపార్టెంటా, ఆ కాంపోనెంట్స్ తీసి డైరెక్ట్ చేయొచ్చా డైరెక్ట్ చేయకూడదా, లేదా సేమ్ కాంపోనెంట్సే మార్చాలా మార్చకూడదా. కొన్ని కాంపోనెంట్స్ మార్చి డైరెక్ట్ చేస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, కొన్ని కాంపోనెంట్స్ కంపల్సరీ మార్చాలి. ఈ రెండింటికి డిఫరెంట్ తెలియాలి అంటే థియరీ నాలెడ్జీ చాలా ఇంపార్టెంట్. ప్రతి కాంపోనెంట్స్ ఉపయోగం గురించి మనకు తెలియాలి. ఫోర్త్ క్వశ్చన్, కాంపోనెంట్స్ గుర్తించుట. మదర్ బోర్డ్ ఓపెన్ చేసిన తర్వాత ఒక్కొక్క కాంపోనెంట్ చూసి ఆ కాంపోనెంట్ పేరు చెప్పగలగాలి. ఇక్కడ చాలా చిన్న చిన్న కాంపోనెంట్స్ ఉన్నాయి. స్మాల్లో బ్లాక్ కలర్, బ్రౌన్ కలర్, ఎల్లో కలర్, ఇలా చాలా కాంపోనెంట్స్ ఉంటాయి. మదర్ బోర్డ్ ఓపెన్ చేసినప్పుడు ఆ కాంపోనెంట్స్ పేర్లు గుర్తించాలి. తర్వాత 5వ క్వశ్చన్, కాంపోనెంట్ చెక్ చేయుట. అంటే సెల్ ఫోన్ మదర్ బోర్డ్లో ఉండే స్పేర్ పార్ట్స్ని కాంపోనెంట్స్ అంటారు. వాటిని ఎలా చెక్ చేయాలి? కాంపోనెంట్స్ని మీటర్పై చెక్ చేసి ఆ కాంపోనెంట్స్ పనిచేస్తుందా లేదా అనేది మీటర్ మీద చెక్ చేసి మనం డిసైడ్ చేయాలి. పని చేస్తుంటేనే ఇంకా వేరే చెక్ చేయాలి, పని చేయకపోతే ఆ కాంపోనెంట్స్ తీసి ఇంకోటి కాంపోనెంట్స్ మార్చాలి. కాంపోనెంట్ చెక్ చేయడం నేర్చుకోవాలి. 6th క్వశ్చన్, డిజిటల్ మీటర్ని ఎలా చెక్ చేయాలనేది మెయిన్ ఇంపార్టెంట్. డిజిటల్ మీటర్ అంటే ఎలా ఇది ఉంటుంది. ఈ మీటర్తో ఏ ఛానల్లో పెట్టినప్పుడు ఏమేమి కాంపోనెంట్ చెక్ చేయాలనేది మెయిన్ ఇంపార్టెంట్. మీటర్ చెకింగ్ నేర్చుకోవాలి. తర్వాత సర్క్యూట్ ట్రేసింగ్ చేయడం మెయిన్ ఇంపార్టెంట్. సర్క్యూట్ నేర్చుకోవడంలో ఉపయోగం ఏంటి అంటే మనం ఇప్పుడు నేర్చుకున్న ఫోన్ల కంటే అప్డేటింగ్ కొత్త లేటెస్ట్ మోడల్ రిలీజ్ అయినప్పుడు సర్క్యూట్ చూసి మీరే అప్డేట్ అయిపోవచ్చు. మేము నేర్చుకునేటప్పుడు నోకియా 1100, 3310, 1110 కీప్యాడ్ ఫోన్లు ఉండేవి. హ్యాండ్హెడ్ ఫోన్లు తక్కువగా ఉండేవి, అసలు ఉండేవి కూడా కాదు. లేదంటే 6600 నోకియా, ఇది మంచి ఫామ్లో ఉంది. అప్పుడు 15,000 అలా ఉండేది అప్పట్లో. ఓన్లీ గ్యాలరీ మాత్రం వస్తుంది, వీడియోస్ సంథింగ్. తర్వాత శాంసంగ్ నుంచి హ్యాండ్హెడ్ ఫోన్ రిలీజ్ అయిన తర్వాత ఇవన్నీ ఓల్డ్ అయిపోయినాయి. అక్కడి నుంచి చాలా కంపెనీలు రిలీజ్ అయినాయి. హానరు, హెచ్టీసీ, లావా,
మైక్రోమాక్స్, సెలికాన్ ఇలా చాలా కంపెనీలు వచ్చేసినాయి. ఆండ్రాయిడ్ వచ్చిన తర్వాత విండోస్కి వాల్యూ లేదు. చాలా హై స్పీడ్ ర్యామ్ ప్రాసెసర్ చాలా వచ్చేసినాయి. సర్క్యూట్ ట్రేసింగ్ తెలుసుకోవడం వల్ల ఉపయోగం ఏంటి అంటే ఎప్పటికప్పుడు కొత్త మోడల్ రిలీజ్ అవ్వగానే అప్డేట్ అవుతూ ఉండొచ్చు మనం. తర్వాత సెల్ ఫోన్ ఫుల్ బ్లాక్ డయాగ్రామ్ తెలియాలి. ఆ బ్లాక్ డయాగ్రామ్ ఎందుకు ఉపయోగపడుతుందంటే ఏ ఐసీ నుంచి ఏ ఐసీకి సప్లై వస్తుందో తెలుస్తుంది. సెల్ ఫోన్లో ఎన్ని ఐసీలు ఉంటాయి, ఏ ఐసీకి ఏమేమి కాంపోనెంట్స్ కనెక్ట్ అయి ఉంటాయి, ఇవన్నీ తెలియడం కోసం బ్లాక్ డయాగ్రామ్ గురించి తెలుసుకోవాలి. తర్వాత 9th క్వశ్చన్, సెల్ ఫోన్లో ఎన్ని వోల్టేజ్లు ఉంటాయి అనేది మెయిన్ ఇంపార్టెంట్. సెల్ ఫోన్లో 12 వోల్టేజ్లు ఉంటాయి. 12 వోల్టేజ్లకు 12 పేర్లు పెడతారు. ఆ 12 పేర్లు కూడా 12 ప్లేసులకు వెళ్తూ ఉంటాయి. 12 వోల్టేజ్లకి ఒక్కొక్క వోల్టేజ్కి ఒక్కొక్క కలర్ స్కెచ్ పెన్తో మేము డ్రాయింగ్ చేపిస్తాము. తర్వాత ఏ కాంపోనెంట్స్ షార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది, ఏ కాంపోనెంట్స్ ఓపెన్ అవుతాయి. కొన్ని కాంపోనెంట్స్ ఓపెన్ మాత్రమే అవుతాయి, షార్ట్ అవ్వవు. కొన్ని కాంపోనెంట్స్ షార్ట్ మాత్రమే అవుతాయి కానీ ఓపెన్ అవ్వవు. ఆ రెండింటికి డిఫరెన్స్ మెయిన్ ఇంపార్టెంట్గా మనం తెలుసుకోవాలి. ఏ కాంపోనెంట్స్ షార్ట్ అయ్యే గుణం ఉంటుంది, ఏ కాంపోనెంట్స్కి ఓపెన్ అయ్యే గుణం ఉంటుంది అనేది మనకు తెలియాలి. అది థియరీ నాలెడ్జ్లోనే తెలుస్తుంది. తర్వాత సెల్ ఫోన్ డెడ్ అయినప్పుడు ఏం చేయాలి. డెడ్ అంటే సెల్ ఫోన్ ఆన్ కాకపోతే ఏం చేయాలి, అప్పుడు ఎన్ని వోల్టేజ్లు చెక్ చేయాలనేది మెయిన్ ఇంపార్టెంట్గా మనం థియరీ నాలెడ్జ్లో నేర్చుకోవాలి. థియరీ నాలెడ్జ్లో నేర్చుకుంటే ప్రాక్టికల్స్ ఈజీ అయిపోతుంది మీకు. ఫలానా ప్లేస్కి వెళ్ళాలి అని మనకు తెలిస్తే త్వరగా అక్కడికి రీచ్ అవ్వగలుగుతాము. ఎక్కడికి వెళ్ళాలో తెలియకపోతే సంవత్సరాలు రోజులు ఎన్నైనా జరగవచ్చు. అందుకనే థియరీ మెయిన్ ఇంపార్టెంట్. పవర్ ఐసీ నుంచి సిపియుకి 2.8 వోల్టేజీ వెళ్ళాలి అని నేను చెప్పాను అంటే ఏ వోల్టేజ్ వెళ్ళాలనేది 2 సెకండ్లు ఆలోచిస్తే గుర్తొస్తుంది. పవర్ మాడ్యూల్ ఐసీ నుంచి వివిబి వోల్టేజ్ 2.8 వోల్టేజీ సిపియుకి వెళ్ళాలి. సిపియుకి ఆ వోల్టేజ్ అందకపోతే ఫోన్ ఆన్ అవ్వదు, ఎందుకంటే సిపియు పనిచేయదు కాబట్టి. సిపియు పనిచేయకపోతే మొబైల్ మొత్తం ఆన్ అవ్వదు. మొబైల్ అన్ని ఐసీలని కంట్రోల్ చేసే ఐసీ సిపియు. సిపియుకు మెయిన్ ఇంపార్టెంట్ 2 సప్లై వస్తాయి. ఒకటి విబిబి వోల్టేజ్ 2.8 వోల్టేజీ, ఇంకొక వోల్టేజ్ వీకోర్ 1.9 వోల్టేజీ. క్రిస్టల్ నుంచి క్లాక్ సిగ్నల్ రావాలి, క్లాక్ సిగ్నల్ రాకపోతే ఫోన్ ఆన్ అవ్వదు. సో సెల్ ఫోన్లో ఏ ఫంక్షన్ రీడ్ అవుతున్నా, ఏ ఫంక్షన్ పనిచేయాలన్న సిపియుకి ఇన్ఫర్మేషన్ కంపల్సరీ తెలియాలి. సిపియుకి తెలియకుండా ఏ ఫంక్షన్ ఫోన్లో జరగదు. అందుకనే ఫస్ట్ మనం ఏ ఐసీకి ఏ సప్లై రావాలని తెలిస్తే ఆ ఐసీ పనిచేస్తుందో లేదో తర్వాత డిసైడ్ చేస్తాం. అసలు సప్లై రావాలో వద్దో, అసలు ఎంత వోల్టేజ్ వచ్చిందో ఐసీకే తెలియకపోతే మనం ఎన్ని రోజులు ఆ ఫోన్ మీద కుస్తీ పెట్టినా కానీ ఆ ప్రాబ్లం సాల్వ్ చేయలేము. నెక్స్ట్ 13వ క్వశ్చన్, ఫోన్ ఛార్జింగ్ ఎక్కకపోతే ఏం చేయాలి. సెల్ ఫోన్ ఛార్జింగ్ ఎక్కకపోతే ఏం చేయాలి అంటే ఒక వోల్టేజ్ చెక్ చేస్తే సరిపోతుంది. సెల్ ఫోన్లో 12 వోల్టేజీలు ఉంటాయని చెప్పాను. 12 వోల్టేజీలో ఒక వోల్టేజ్ చెక్ చేస్తే ఛార్జింగ్ ఎక్కకపోతే ఆ ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు. ఆ వోల్టేజీ పేరేంటి అనేది మెయిన్ ఇంపార్టెంట్. 12 వోల్టేజీలకు 12 పేర్లు పెట్టాను. నేను పెట్టడం కాదు, సర్వీస్ ఇంజనీర్ పెట్టారు. ఆ వోల్టేజీ ఏంటి అనేది మనకు తెలియాలి. అది ఎక్కడి నుంచి వస్తుందో తెలియాలి. ఎక్కడి నుంచి ఎక్కడికి రాకపోతే ఛార్జింగ్ ఎక్కదో మనకి మెయిన్ ఇంపార్టెంట్గా తెలిస్తేనే ఆ దారిని ఎదగలుగుతాం. వెతికిన తర్వాత ఆ పాయింట్ని గెస్ చేస్తాం, ఆ కాంపోనెంట్ చెక్ చేస్తాం, రీప్లేస్ చేస్తాం, ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఆ పేరు కూడా చెప్తాను, 5.3 వోల్టేజీ. ఛార్జింగ్ పిన్ నుంచి 5 లేదా 8 వోల్టేజ్ లోపు ఇన్పుట్ వస్తుంది. ఆ వోల్టేజ్ ఒక ఫీజు, ఒక కాయిల్, ఒక డయోడ్ ద్వారా ఛార్జింగ్ ఐసీకి వెళ్తుంది. ఛార్జింగ్ ఐసీలో 3.6 వోల్టేజ్గా మారి పవర్ ఐసీకి వెళ్తుంది. ప్లస్ ఇంకొక ట్రాక్ బ్యాటరీ కనెక్టర్కి వెళ్తుంది. బ్యాటరీ కనెక్టర్కి వెళ్ళటం వల్ల బ్యాటరీకి ఛార్జింగ్ అవుతుంది. పవర్ ఐసీకి వెళ్ళటం వల్ల ఛార్జింగ్ ఎక్కుతున్నట్టుగా ఇండికేషన్ చూపిస్తుంది. పవర్ ఐసీలోంచి 12 వోల్టేజ్ల అవుట్పుట్ వెళ్ళటం వల్ల 12 వోల్ట్ ఒక ఇన్పుట్ 3.6 వోల్టేజ్ ఇన్పుట్ పవర్ ఐసీ ఇన్పుట్ తీసుకొని 12 వోల్టేజ్ని రిలీజ్ చేసి
ఆర్ 11 వోల్టేజీలు అవుట్పుట్ పంపించేసి 11 ప్లేసులకు పంపిస్తుంది. పంపించడం వల్ల మిగతా ఐసీలన్నీ ఫంక్షన్స్ పనిచేస్తూ ఉంటాయి, ఫోన్ ఆన్ అవుతుంది. ఆ దారి మనకు తెలియాలి, ఆ రూట్ మనకు తెలిస్తే ఈజీగా మనం ప్రాక్టీస్ చేయొచ్చు. 10 రోజుల్లో థియరీ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే 20 రోజుల్లో ప్రాక్టికల్స్ ఫినిష్ చేయొచ్చు. అందుకనే థియరీ గురించి నేను ఇంత ఎక్స్ప్లెయిన్ చేయాలనిపించింది. ఓకే, సిగ్నల్ రాకపోతే ఏం చేయాలి? సిమ్ కార్డ్ బాగానే పనిచేస్తుంది, ఈ సిమ్ ఇంకో ఫోన్లో ఇస్తే పనిచేస్తుంది, కానీ ఈ ఫోన్లో పనిచేయట్లేదు అంటే సిగ్నల్ కంప్లైంట్. సిగ్నల్ కంప్లైంట్ ఇన్సర్ట్ సిమ్ అంటుందా, నో సర్వీస్ అంటుందా, లేదా సిమ్ వేసినప్పుడు రెడ్ మార్కులో కనిపిస్తూ సిగ్నల్ వచ్చే ప్లేస్లో రెడ్ మార్కులో రౌండ్గా గుర్తు కనిపిస్తుందా అనేది మనం గమనించాలి. నో సర్వీస్ అని ఇస్తే ఇంకొకసారి చెక్ చేయాలి, ఇన్సర్ట్ సిమ్ అంటే ఇంకోసారి చెక్ చేయాలి, నో నెట్వర్క్ ఫౌండ్ అంటే ఇంకోసారి చెక్ చేయాలి. ఈ 3 కూడా నెట్వర్క్ సెక్షన్లో చెక్ చేయాలి. సిగ్నల్ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలనేది మెయిన్ ఇంపార్టెంట్. 15వ క్వశ్చన్, ఫోన్లో ఎన్ని ఐసీలు ఉంటాయి? ఆ ఐసీల పేర్లు ఏంటి అనేది మెయిన్ ఇంపార్టెంట్గా మనం తెలుసుకోవాలి. ఎన్ని ఐసీలు ఉంటాయి? ఛార్జింగ్ ఐసీ, పవర్ మాడ్యూల్ ఐసీ, కంట్రోల్ ఐసీ, ఆడియో సిగ్నల్ ప్రాసెసర్ ఐసీ, ఆర్ఎఫ్ సిగ్నల్ ప్రాసెసర్ ఐసీ, పిఏ అంటే పవర్ యాంప్లిఫైర్, నెట్వర్క్ ఐసీ, బ్లూటూత్ ఐసీ, కీప్యాడ్ ఐసీ, సిమ్ కార్డ్ ఐసీ. ఎన్ని ఫీచర్స్ పెరిగితే అన్ని ఐసీలు పెరుగుతూ వస్తూనే ఉంటాయి. అలాంటప్పుడు ఫోన్ సైజు పెరగాలి కదా, సైజు పెరగకుండా ఇప్పుడు యూనివర్సల్ ఐసీలని రిలీజ్ చేశారు. 4 లేదా 5 ఐసీలు కలిపి ఒకే ఐసీలో అమర్చి యూనివర్సల్ ఐసీ అంటారు. సో యూనివర్సల్ ఐసీ అయినా కానీ ఆ ఐసీలో ఎన్ని ఐసీలు కలిసి దాంట్లో ఉన్నాయని మనకు తెలియాలి అంటే థియరీ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పిన విధంగా థియరిటికల్గా 10 డేస్ థియరీ క్లాస్ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే 20 డేస్లో సెల్ ఫోన్ ప్రాక్టికల్స్ ఈజీగా నేర్చుకోవచ్చు. అందుకనే థియరీ చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.